2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన విజయం పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే నెంబర్ 1గా కొనసాగుతోంది. ముఖ్యంగా తాను స్థాపించిన జనసేన పార్టీ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన పని గురించి ఇప్పటికీ చర్చించుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పేరు వినబడుతుందంటే దానికి ప్రధాన కారణం ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టడమే. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంగా ఏర్పడడానికి మొదటి కారణం మన పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ ఆ తర్వాత టీడీపీని తర్వాత బీజేపీని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన విజయాన్ని నమోదు చేసుకుని తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా ఉంటారు. ముఖ్యంగా మోడీ గారికి మంచి పరిచయం ఉంది. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ గిఫ్ట్ పంపారట ప్రధాని నరేంద్ర మోడీ గారు. దీంతో షాక్లో ఉన్నారట టోటల్ ఆంధ్ర మంత్రులు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాని ఈ నెల 24వ తేదీన గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు త్వరలోనే స్టార్ట్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే.